పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 దేవుని సన్నిధిలో వాక్యమును ప్రకటించినప్పుడు మీ మనస్సులు చెదరిపోకుండా దేవుని పరిశుద్ధ వాక్యము మీద ఉంచాలని దేవుని నామం పేరట మిమ్మల్ని కోరుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో చివరి మాట నేను చదువుతున్నాను, గమనించండి. 5వ వచనములో చివరి మాట నేను చదువుతున్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. అందరం ఆమెన్ చెబుదామండి. ఆమెన్, ఆమెన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. క్రిస్మస్ మెసేజ్ని మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటాం. దానిలో భాగంగానే ఈ వచనాన్ని మీ ముందుంచారు. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. క్రిస్మస్ పండుగ బైబిల్లో లేదు. క్రిస్మస్ పండుగ చాలా కాలం జరిగించలేదు ఎవరు. అసలు యేసయ్యను గుర్తించిన వాడే లేనప్పుడు యేసు పుట్టుక ఎవరు చేస్తారు? యేసును ఎరిగిన వారే ఆ దినాలలో లేనప్పుడు యేసు పుట్టుకను ఎలా చేస్తారు? క్రిస్మస్ ఎలా వచ్చిందో, నిజంగా డిసెంబర్ 25 క్రిస్మస్ అనేది మనకు అనవసరం. క్రీస్తు పుట్టాడు అనేదే మనకు ప్రాముఖ్యం. ఎప్పుడు పుట్టాడో నాకు అనవసరం, ఎందుకంటే నా బ్రతుకులో క్రీస్తు ఉన్నంత కాలము నాకు క్రిస్మస్ ఎవ్రీడే. క్రీస్తు పుట్టాడన్నది సత్యము కనుక నేను క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు క్రిస్మస్ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? యేసు క్రీస్తు పుట్టినప్పుడు కాదండి. బైబిల్లో మీరు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, తర్వాత చదువుకోండి, నేను ఇక్కడ రెఫరెన్సెస్ మాత్రం చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు కుదించాలని, కరెంట్ లేదు కాబట్టి. అక్కడ ఏముంటుందంటే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మిమ్మును ఏర్పరచుకొనెను. భూమికి పునాదులు వేయక మునిపే దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. క్రీస్తు అను ఉనికి భూమి పునాదులు వేయబడక మునిపే ఉన్నది. క్రీస్తు ఉనికి ఉన్నప్పుడు క్రిస్మస్ ఎప్పుడు ప్రారంభమైనట్టు? క్రీస్తును జ్ఞాపకము చేసుకున్న ప్రతి క్షణం. దేవుడు భూమికి పునాదులు వేయక మునిపే దేర్ వాజ్ క్రిస్మస్. పుట్టినరోజు పండుగని నేను చెప్పడం లేదు. ఆయనను, ఆయన ద్వారా కలుగు రక్షణను, ఆయన పుట్టుటను గురించిన ఆలోచనయు క్రిస్మస్ను తెలియచేస్తుంది. బైబిల్లో మనం చదువుకుంటే దేవుడు ఒక ఆలోచన చేశాడట. ఏంటది? మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఎవరి పోలిక నరుడు? దేవుని పోలిక. అనగా క్రీస్తు నందు ప్రతి వ్యక్తి జన్మించాడు. క్రిస్మస్ స్టార్టెడ్ వెన్ ద మ్యాన్ వాజ్ క్రియేటెడ్. నరుడు నిర్మించబడినప్పుడే అతనిలో క్రీస్తు పోలిక ముద్రించబడినందున ఐ బిలీవ్ ప్రతి వ్యక్తి జన్మించిన దినమున, అనగా దేవుని స్వరూపమందు చేయబడిన దినమున క్రిస్మస్ ప్రారంభమైంది. ఎందుకు ఈ క్రిస్మస్? ఆచారంగా క్రిస్మస్ పండుగ జరిపేవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి ఒక క్రిస్మస్ పండుగకు వెళ్ళాను. మెసేజ్ ఎప్పుడు అంటే రాత్రి 10ంటికి అన్నారు. 10ంటి దాకా ఏం చేస్తారండి అంటే సెలబ్రేట్ చేసుకుంటామండి, డ్రామాలు, డ్యాన్సులు. మరి అంతసేపు కూర్చోవడం కష్టంగా అంటే, లేదండి మన వాళ్ళు రావడమే, భోంచేసి వస్తారు, కూర్చుంటారన్నారు. మంచిది, నేను కూడా భోజనం చేశాను, 8 కల్లా వచ్చి కూర్చున్నాను. అప్పటికే స్టార్ట్ అయిపోయింది. తాగినోడు వచ్చి మాట్లాడుతున్నాడు,
ప్రభువును నమ్మని రాజకీయ నాయకుడు పుల్పిట్ మీద స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతున్నాడు. మనకు ఒక గొప్పతనం ఉంది క్రైస్తవుల్లో, విలేజెస్లో సినిమా పాట రాగంలో రాసిన దేవుని పాటలు పాడుతుంటారు. అవి పాడేవాళ్ళు వచ్చారు. ఇదే నా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అనగా క్రీస్తును కలిగి క్రీస్తు కొరకు మరణించుటకు సిద్ధపడుట అన్నది ఎంతమందికి తెలుసు? పండుగ జరుపుకోవడం కాదు కదా, క్రీస్తులో మనలను పోగొట్టుకొనుట క్రిస్మస్. ఇందాక మనం పాట పాడుకున్నాం, దివినేలు ఓ రాజా భువికేలా నీ రాక. ఎందుకు వచ్చావు భూమి మీదకి? 3వ వచనం, సిలువలో నీమేను బలియాయే నాకు. క్రిస్మస్ అంటేనే పుట్టుక మాత్రమే కాదు, మరణించుట కొరకు పుట్టుట. క్రిస్మస్ అంటే యేసు పుట్టుక కాదు, మన నిమిత్తమై ప్రాణము పెట్టుటకు వచ్చిన బలి పశువు పుట్టుట. ఈ క్రిస్మస్లో ఏమి జరిగింది? క్రిస్మస్ పండుగలో ఏమి జరిగింది? ఇక్కడ మనం చదువుకున్నాము, ఆయన గర్విష్ఠులను ఏం చేస్తాడంటండి? గర్విష్ఠులను వ్యతిరేకిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు, అతిశయించు వారిని ఆయన అవమానపరుస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఒకడున్నాడండి, దేవుడు నరుని తన స్వరూపమందు చేసుకొనిన దినమున తన మనస్సులో తాను ఒక ఆలోచించాడు. ఏమిటది? మనుషుడు పుట్టడం నాకు ఇష్టమే, నరుడు జన్మించుట నాకు ఇష్టమే, కానీ అతనిలోనున్న క్రీస్తు సారూప్యాన్ని తీసివేస్తే తప్ప అతడు నాకు దాసుడు కాలేడు. కుటిలమైన మనస్సు, కుత్సితము అంటాం కదా, నరునిలో ఉన్న యేసు సారూప్యాన్ని కొట్టివేయుట వాని ప్రణాళిక. అవ్వ దగ్గరికి వచ్చిన సర్పము కుయుక్తి గలదై ఉండెను అనింది బైబిల్లో. అది యుక్తి గలదే, అది కుయుక్తి. దేవుని ఆజ్ఞను మీరునట్లు అవ్వను మోసపరిచింది. అవ్వ పాపము చేయలేదు, మోసము చేయబడింది. ఆదాము మోసపరచబడలేదు, పాపము చేశాడు. అవ్వ మోసపరచబడింది, ఆదాము పాపము చేశాడు. వారిద్దరి కన్నులు తెరవబడెను. వాళ్ళకి కన్నులు తెరిచినప్పుడు వాళ్ళు ఏం చూశారు? వారి కన్నులు తెరవబడినప్పుడు వారు ఏమి చూశారు? తాము దిగంబరులై ఉండుట చూశారు. అంతకు ముందు కూడా దిగంబరులే కదా. పండు తినక ముందు దిగంబరులే, పండు తినిన తర్వాత దిగంబరులే. మరెందుకు సిగ్గుపడ్డారంటే వారిలో ముద్రించబడిన మహిమ దేహాన్ని ధరించుకున్నటకు యోగ్యమైన క్రీస్తు సారూప్యము తీసివేయబడింది కాబట్టి. ఎప్పుడైతే క్రీస్తు రూపము ముద్ర వారి నుంచి తీసివేయబడిందో మహిమ శరీరము వారిని విడిచిపెట్టింది. మహిమ శరీరం ఎప్పుడైతే విడిచిపెట్టిందో అప్పుడు వారు సిగ్గుపడవలసి వచ్చింది, తమ మానమును చూచుకొని. ఇక్కడ అహంకారి ఎవరు? అపవాది. ఇక్కడ అహంకారి ఎవరు? దేవుని ఆజ్ఞ కంటే తన్ను తాను గొప్పగా ఎంచుకొనిన ఆదాము అహంకారి. బైబిల్లో ఉందండి. యోబు గ్రంథం చూడండి ఒకసారి. ముప్పై 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం. ముప్పై 34 వచనాలు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబము తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి
ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి. నీకు లోకం అంటే భయం, కుటుంబం అంటే భయం, మనుషులంటే భయం, లోకపు ఆచారములంటే భయం. ఎందుకంటే లోకం నిన్ను అవమానపరుస్తుందని. దేవుడంటే భయం లేదు. ఎందుకు? దేవుడు క్షమించేవాడు గనుక, దేవుడు దీర్ఘశాంతుడు గనుక, దేవుడు ప్రేమ గలవాడు గనుక మనకు దేవుడంటే భయం లేదు. నీకు తెలుసా, దేవునికి మరి ఒక పేరున్నది, రోషము గలవాడు. నీకు తెలుసా, దేవునికి మరి ఒక పేరు ఉన్నది, ప్రతీకారము చేయవాడు. నీకు తెలుసా, దేవుడు బైబిల్లో ఒక మాట అంటాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. నీకు తెలుసా దేవుడు ఎలాంటి వాడో? కోపముతో తన జబ్బ చరుచుకొనువాడు. నీకు తెలుసా దేవుడు ఎలాంటి వాడో? తన శత్రువులను కత్తితో నరికినప్పుడు వారి రక్తము చేత ఆయన తెల్లని వస్త్రము రక్తసిక్తమాయను. బైబిల్లో ఉన్నాయే చెప్తున్నా నేను, ఆలోచనలు కావు నావి. నీకు ఆ దేవుడు తెలీదు. నీకు తెలిసింది సిలువ మీద చనిపోయాడు. ఎందుకంటే ఆయనకు రక్షించుకోవడం చేతగాక. ఒక దొంగ అంటాడు, నువ్వు క్రీస్తువైతే నువ్వు దిగు, మమ్మల్ని కూడా దించు. ఒకడంటాడు, చూతము ఆయన తన్ను తాను రక్షించుకునేమో దిగి వచ్చి. మన ఉద్దేశం కూడా అదే. ఏమీ చేయడు దేవుడు. దేవుడు ఎంత రోషము కలిగిన వాడంటే, అపవాది కెరూబుగా ఉండి పాపము చేసి అపవాదిగా మారిన సాతానును తాను పుట్టినది మొదలుకొని భూమి ముగించు వరకు అనుదినము దానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యు ఆర్ కర్స్డ్. నువ్వు శపించబడిన వాడవు. సాతానా, నువ్వు శపించబడిన వాడవు. నీ తీర్పు అగ్ని గంధకములతో మండు గుండములో నున్నదని అనుదినము సాతాను జ్ఞాపకం చేసుకుంటేనే దుఃఖపడతాడండి. ఎన్ని సంవత్సరాల నుండి? వాడు పుట్టిన నాట నుండి తీర్పు ముగించు వరకు. దేవుడికి ఎంత రోషమో నీకు తెలుసా? ఈ చిక్కుడు కాయ కూరల వంటకము కంటే నా జ్యేష్ఠత్వము గొప్పదా? నాకు విలువిద్య తెలుసు, పశువులను చంపి తినగలను. చిక్కుడుకాయ కూర కంటే శక్తి నాకుంది, కానీ ఇప్పుడు నాకు ఆకలి. లెట్ మీ రినౌన్స్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని నేను చేదరించుకుంటున్నాను. నాకు కావాల్సింది భోజనం. అందుకే బైబిల్ అంటాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను, చేదైన వేరైనను దేవుడిచ్చిన హక్కును, జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కొరకు అమ్ముకున్న వాడిని ఏమన్నాడు దేవుడు? భ్రష్టుడు, వ్యభిచారి, మాట చెప్పండి, చేదైన వేరు. మనకు అనిపించవచ్చు, ఏం తప్పు చేశాడండి? వాడు భోజనం కోసం ఆశపడడం కాదు అక్కడ అతడు చేసిన తప్పు. క్రీస్తు జ్యేష్ఠుడంటే క్రీస్తు. తనకు క్రీస్తు వారసత్వాన్ని ఇచ్చినటువంటి దేవుని ఎదుట తన వారసత్వాన్ని అంటే తన క్రీస్తును తాను అమ్మి వేసుకున్నాడు. దేవుని బిడ్డ, పాపము చేయు ప్రతివాడు అంటే దేవుని గౌరవించని ప్రతివాడు క్రీస్తును అమ్ముకున్నట్టే. దేవుడు అహంకారులను ఎదిరించును. ఆదాము అహంకారపడ్డాడు, అతన్ని ఎదిరించాడు. సాతానుడు అహంకరించాడు, అతన్ని చివరి వరకు, తీర్పు దినము వరకు శిక్షలో ఉంచాడు. ఆయన దీనులను లక్ష్యపెట్టును. అందుకే అంటాడు, దీన మనస్సు కలిగి ఉండుడి. ఆదాము ఎప్పుడైతే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ నన్ను పాపములోకి నడిపించిందన్నప్పుడు ప్రభు అతని బలహీనతను ఎరిగిన వాడే, అతనితో అంటాడు, నువ్వు చేసినది నీకు శిక్షగా నువ్వు బ్రతుకు కాలమంతా ఉంటుంది.
ఒకసారి క్షమించి దేవుడు మరలా పాపం చేయడానికి మనల్ని ఒప్పుకోడు. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు పాపము చేశాక పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఐ కెన్ సిన్ అగైన్. అది క్రైస్తవ ఆలోచన. దేవుడు ఎందుకు క్షమిస్తాడంటే మరలా పాపం చేయడానికి. అందుకే మనం పాపం చేయడానికి వెనుకాడు. ఎందుకు? క్షమించేవాడున్నాడు. క్షమించాక మనము మరలా మారు మనసు పొందం. ఎందుకు? మరలా పాపం చేయాలి కాబట్టి. ప్రభు అందుకే ఆదామునకిచ్చిన శిక్ష తాను బ్రతుకు కాలమంతయు. ఇప్పటి వరకు భూమి తనంతట తానే విత్తనములిచ్చు చెట్లను మొలిపించింది. ఇక నుండి నీకు భూమి అలాంటిది ఇవ్వదు. మరి ఎలా ప్రభు అంటే భూమిని దున్ను, విత్తనము విత్తు, వర్షము కూడా రాదు. భూమి పుట్టిన 2000 సంవత్సరాల వర్షము లేదండి. మరి వాటికి నీరు ఎలా అంటే భూమిలో నుంచి తేమ వచ్చిందని బైబిల్లో రాయబడింది. అంటే తాను విత్తనము విత్తి అది మొలకెత్తి చెట్టుగా ఎదిగి ఫలించు వరకు నిరీక్షణతో ప్రభు వైపు చూచుట. పాపం చేయడానికి ప్రభు వైపు చూడలేదు. ఇప్పుడు ఫలము తిండి తినాలంటే దేవుని వైపు చూడాలి. దీన మనస్సు కలిగిన ఆదాముకు దేవుడు కృప ఇచ్చాడు గనుక ఆదాము తాను బ్రతికినంత కాలము దేవుని మీద ఆధారపడి భూమిల మీద తినాల్సి వచ్చింది. దేవుని బిడ్డ, క్రిస్మస్ అంటేనే అహంకారులను అణగద్రొక్కుట, దీన మనస్సు కలిగిన వారిని పైకి లేపుట. నేను ఒకసారి ఒక పాట విన్నాను. పాట రచయిత జ్ఞాపకం రావడం లేదు నాకు. ఆ పాటలో ఏముందంటే Satan was very happy that Jesus was taken to the cross. యేసయ్యను సిలువకి తీసుకొని వెళ్తుంటే, యేసయ్య సిలువను మోస్తూ ఉంటే, వీరు కొరడాలతో కొడుతూ ఉంటే, తిట్టుకునే వాళ్ళు అవమానపరిచేవాళ్ళు అవమానపరుస్తూ ఉంటే, ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే, కాపాడడానికి ఎవరూ లేక యేసు రక్తసిక్తమైన దేహముతో సిలువ మోస్తుంటే సాతానుడంట పండుగ చేసుకున్నాడట. హీ వాజ్ సో హ్యాపీ యేసయ్య సిలువను మోస్తూ ఉంటే. మనం కూడా కొన్ని ఆచారాలు చేస్తాం, మనకి దుఃఖమే. ఎలా? యేసయ్య మరణించాడని కాదు, ఆచారంగా ఉపవాసం ఉంటే కదండి. ఆచార రీతి ఉపవాసాలు ఉంటారు. యేసయ్య సిలువ మీద చచ్చిపోయాడు అన్నప్పుడు 40 రోజులు. అది వాక్యానుసారం కాదు. వాళ్ళందరూ అలాగ బాధపడుతుంటే ఈయన సంతోషపడుతున్నాడు. సాతానుడు, అపవాది. బైబిల్లో ఏముందంటే లోకము ఆయనను చూసి వేదన పడిందంట. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఏడుస్తుంటే యేసయ్య అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం, రక్షణ పొందుటకు ఇష్టపడని మీరు ఏడ్చుటెందుకు? మీ కన్నీరు మీకు రక్షణ ఇవ్వదు. నన్ను మీ రక్షకునిగా అంగీకరించని మీ కన్నీరు మీకు రక్షణ ఇవ్వదు. వెళ్ళి ఏడవండి. ఎవరి కోసం? మీకోసం, అంటే మీ రక్షణ కొరకు, మీకోసం, మీ పిల్లల కోసం, అంటే మీ పిల్లలు మారు మనసు పొందు నిమిత్తమై. బైబిల్లో ఉందండి, మరణము మన పిల్లలను మృంగివేయవలనని మన కిటికీలను ఎక్కుచున్నది. చాలామంది తల్లిదండ్రులకు అది తెలియదు. సాతానుకు అప్పగించేస్తూ ఉంటారు బలహీనమైన క్రియలు చేయడానికి. ఆ పాటలో ఉందేంటంటే, సిలువను మోసేంత వరకు సాతానుడు నవ్వుకుంటూ సంతోషంగా యేసుని వెంబడించాడంట. యేసయ్యను పరుండబెట్టి ఆయనకు మేకులు కొట్టేటప్పుడు వాడిలో వేదన ప్రారంభమైందంట. వాడిలో వేదన ప్రారంభమైంది. ఒక్కొక్క మేకు ఆయన చేతులలో, కాళ్ళలో కూర్చేటప్పుడు వాడు చెవులలో వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంట, మేకులు సిలువ వేయొద్దు, మేకులు కొట్టవద్దు,
సిలువ వేయడం ఇష్టమే వాడికి, మేకులు కొట్టదు. ఎందుకు? ఆయన రక్తము. చదవండి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదల కలుగజేయును. రక్తము చిందించనివ్వవద్దు, సిలువ వేయండి కానీ డూ నాట్ నెయిల్ హిమ్. ఆయన చేతులలో మేకులు కొట్టేటప్పుడు రక్తము చిందించబడుతుంది. రక్తం చిందించబడితే ఏమవుద్ది? మనుషులు రక్షించబడతారు. వాడి వేదన ఎప్పుడు ఎక్కువైందంటే 3వ దినము సిలువ వేసి ఆయనను పాతిపెట్టిన తర్వాత 3వ దినము ప్రవేశించుచుండగా హీ స్టార్టెడ్ టు క్రై అంట. ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట సాతానుడు. ఎందుకు? యేసు పునరుద్ధానుడు అవుతాడని. ఏమవుతుంది యేసు పునరుద్ధానుడైతే? ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు కూడా పునరుద్ధానుడు అవుతాడు. క్రిస్మస్ అంటే పుట్టుక మాత్రమే కాదండి, సిలువ మరణము కూడా. గర్విష్ఠులను ఎదిరించి దీనులను లక్ష్య పెడతాడు, దీనులను పైకి లేవనెత్తుతాడు. అపవాది సిగ్గుపరచబడ్డాడు. అపవాదిని వెంబడించిన అధికారులు సిగ్గుపరచబడ్డారు, దీనులు లక్ష్య పెట్టబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అన్యుడు గురించి వ్రాయబడింది. ఎవరా అన్యుడు? రోమీయుడు, అనగా అన్య దేవతలను పూజించువాడు. వాడు క్రీస్తు శిలువ మీద వేలాడుచుండగా ఆకాశము మేఘావృతమైంది, భూకంపం వచ్చింది. వాడు అది చూచి మోకరించి అంటాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఇతడు నిజముగా దేవుని కుమారుడే. దేవుని బిడ్డ, నీవు ఆయనను ఎరిగినట్లయితే అదే క్రిస్మస్. శిలువ మీద దొంగ అన్నాడు, నువ్వు క్రీస్తు అయితే నువ్వు దిగు, మమ్మల్ని కూడా కాపాడని. వాడు అహంకారి. ఇంకొక దొంగ అంటాడు రెండవ దొంగతో, నీవు దేవునికి భయపడవా? శిలువ మీద వేలాడుచునే క్రీస్తును దేవునిగా ఎరిగిన వాడు రెండవ దొంగ. యేసును రక్షకునిగా ఎరిగాడు. అందుకే యేసు వైపు చూచి అంటాడు, యేసు రక్షకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేయి. ప్రభు అన్నాడు, నేడే నువ్వు క్రిస్మస్ పండుగ జరుపుకో. ఎందుకంటే క్రీస్తు నిన్ను రక్షించి నీ యందు ఆత్మలో జన్మించాడు గనక. యూ సెలబ్రేట్ క్రిస్మస్ టుడే. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంది. క్రిస్మస్ పండుగ ఆచారము కాదు, క్రీస్తు పుట్టిన ధన్యతాచారం. నా యందు ప్రభువు ఏ దినమున మరణిస్తాడో ఆ దినమున నేను మరణించినట్టు, నా దినమున క్రీస్తు జీవించినంత కాలము నాకు అనుక్షణము క్రిస్మస్సే. దేవుని బిడ్డ, నరుడు పాపము చేసినప్పుడు సాతానుడు సంతోషించాడు. నరుడు దేవుని చేత ఎరగబడి క్షమించబడినప్పుడు దేవుడు సంతోషించాడు. ప్రభు ఆనందించిన మరొక క్షణం చెప్తాను. ఒక వ్యక్తి దేవునికి అర్పణ ఇచ్చి తన అర్పణ దేవుడు అంగీకరించినందుకు చంపబడ్డాడు. హేబేలు. ఎందుకు చంపబడ్డాడంటే దేవుణ్ణి నమ్మినందుకు కాదు, దేవుని చేత అంగీకరించబడు బ్రతుకును కలిగి ఉన్నందుకు. క్రైస్తవులు నమ్ముతారండి. మీరేమనుకోపోతే బైబిల్లో ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయ్యములు సైతము నమ్మి వణుకుచున్నది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ? ఒకడు నమ్మాడు, దయ్యము నమ్మింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? పోయిన వారం చెప్పాను, ఆయన సముద్రముల నుంచి ఓడ దిగి నడిచి వస్తుంటే
ఒకడు ఆయన వెనుక ఆయన ముందు పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు దేవుని కుమారుడివి, నా యొద్దకు రావద్దు, నన్ను త్రోసివేయవద్దు, దూరంగా వెళ్ళిపో అన్నాడు. వాడికి తెలిసింది ఆయన దేవుని కుమారుడని. ఆయనతోనున్న శిష్యులకు తెలియలేదు. అందుకే యేసును సిలువ వేయడానికి వచ్చినప్పుడు పారిపోయారు. ఒకడైతే ఆయన ఎవరో నాకు తెలియదని తన్ను తాను శపించుకున్నట్టుకు మొదలుపెట్టాడట. ఈనాడు క్రైస్తవులకు ప్రభు ఎవరో తెలిసినా కూడా ఆయనను ఎరుగని వాని వలె ప్రవర్తిస్తారు. ఆయనను గ్రహించని వారి వలె ప్రవర్తిస్తారు. నాకు ఒక సంగీత దర్శకుడు తెలుసు. ఒకరోజు నేను రాసిన పాటని నా పాట తీసుకున్న వ్యక్తులు అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు, ఒక ప్రాక్టీస్ చేద్దామని. అక్కడికి వెళ్ళినప్పుడు అతను అన్నాడు, అండి నేను ఒకప్పుడు సినిమాల్లో మ్యూజిక్ ప్లే చేసేవాడిని, నేను సినిమాల్లో మ్యూజిక్ ప్లే చేసేవాడిని, మా నాన్నగారు పాస్టర్ గారు అన్నాడు. నాకు బాధ అనిపించింది. దైవ సేవకుని కుమారుడై ఉండి సినిమా పాటలకు ఎందుకు మ్యూజిక్ ప్లే చేస్తున్నాడో నాకు అర్థం కాదు. నేను అన్నాను, మరి ఇప్పుడు ఎందుకు దేవుని పని చేస్తున్నావు, సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా, 2 పడవల మీద కాళ్ళు ఎందుకంటే అతను అన్నాడు, లేదండి నేను సినిమాలు వదిలిపెట్టాను, ప్రభువు కొరకు నా బ్రతుకునిచ్చాను అన్నాడు. ఎలా వచ్చింది నీకు మారు మనసు అని అడిగాను. అడిగితే అతడు చెప్పిన మాట ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. ఒకసారి ఈ కచేరీ కోసం అతన్ని కీబోర్డ్ ప్లేయర్ చేస్తాడు. అతను కచేరీ కోసం అతన్ని బుక్ చేసుకున్నారట అలా టీంని. ఆ ఊరు వెళ్ళారు. రాత్రిపూట ఆ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. పాటలు పాడాలి, పాడేవాళ్ళు సినిమా పాటలు పాడాలి, ఇతను కీబోర్డ్ ప్లే చేయాలి. అయితే ఇతనికి ఎక్కడ ప్లేస్ చేశారంటే ఆ దేవాలయపు గర్భగుడిలో కూర్చొండబెట్టారట, దేవత దగ్గర. తన మనసుతో ఆత్మదేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడట. నువ్వు ఎక్కడున్నావో తెలుసా, నీ తండ్రి ప్రకటించే దేవుని నామమును నువ్వు సిగ్గుపరుస్తున్నావు తెలుసా, అపవాది నిన్ను చూచి ఆనందించుచున్నాడని నీకు తెలుసా. ఆ రోజు మొదలుకొని అతడు ఇంకెప్పుడు సినిమాలలో ప్లే చేయనని వచ్చాడట. క్రైస్తవుడు వైతు అనే పాటకు మీద ఉంటుంది అతని పేరు. సంగీత దర్శకుడు అతని ఆ క్యాసెట్కి. దేవుని సంగమా, మనకు తెలియకుండానే మనము మన విశ్వాసాన్ని అపవాదికి తాకట్టు పెడుతుంటాం. నువ్వు బలహీన పడినప్పుడల్లా, పాపము చేసినప్పుడు అనడం లేదండి, పాపము వేరు, తప్పిదము వేరు, నువ్వు చేసే అతిక్రమము వేరు. పాపము వేరు, అతిక్రమము ఇవన్నీ వేరు. నీవు దేవుని ఎదుట సరిగా ఆత్మ రోషముతో ప్రవర్తించకుండా అపవాదికి అప్పగించబడిన వ్యక్తి వలె నీ మనస్సులో నువ్వు పాపము చేసిన ఎడల దేవుడు నిన్ను గురించి సిగ్గుపడతాడేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను గురించి సిగ్గుపడితే నీ కొరకు ఎవరు విజ్ఞాపనం చేస్తారండి? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక చిన్న తప్పు చేసింది. ఆ అమ్మాయి చేసిన తప్పుకి తల్లిదండ్రులు అమ్మాయితో మాట్లాడడం మానేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తప్పును సరిదిద్దుకోలేదు, తల్లిదండ్రులు మాట్లాడడం లేదు. నాకు ఫోన్ చేసి అడిగింది, నేనేం చేయను అని. నేను వెళ్ళాను, తల్లిదండ్రులతో మాట్లాడాను. ఆ తల్లిదండ్రులు ముభావంగా అన్య మనస్సుతో ఒప్పుకున్నారు. కానీ మా ఇంటికి రావద్దు, మేము పలానా చోటుకి వెళ్తున్నాం, అక్కడ కనబడమనండి అన్నాడు. అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పుడు
వాళ్ళు ఆ బిడ్డను చూచి తల తిప్పుకున్నారు, చూశారు కానీ తల తిప్పుకున్నారు. అమ్మాయి అక్కడ ఏడుస్తుంది. ఆమె చేతిలో ఒక చిన్న పాప ఉంది. నేను ఆ పాపను తీసుకొని వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఆ పాపను ముద్దాడారు. నాకు అనిపించింది, తల్లిదండ్రుల మనస్సు రోషముతో ఉంటుంది కానీ వారి ప్రేమను ఎవరు తీసేయలేరండి. పిల్లల మీద వాళ్ళ ప్రేమను ఎవరు తీసేయలేరు. ఆ ప్రేమకు ఎప్పుడు విలువ వచ్చిందంటే ఆ పాప తాను చేసిన తప్పును ఎరిగి పశ్చాత్తాపపడినప్పుడు. బైబిల్లో ఏముందో తెలుసా? నరునికి నరుడు తప్పు చేస్తే విజ్ఞాపన చేయొచ్చు. నా విషయంలో మీరు ఏదైనా తప్పు చేస్తే నేను మీ కొరకు ప్రార్థన చేయొచ్చు. మీ విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తే మీరు నా కొరకు ప్రార్థన చేయొచ్చు. నేను అప్పుడప్పుడు గమనిస్తాను, కొంతమంది ముభావంగా ఉంటారు, కొంతమంది మాట్లాడకుండా వెళ్ళిపోతారు, కొంతమంది వచ్చి మనల్ని అవమానపరిచి వెళ్తుంటారు. రకరకాల మనుషులు ఉంటారు. ఇవన్నీ కూడా కొద్ది కాలం ఉండేవి కదండి. 1 రోజు 2 రోజులు, లేకపోతే మహా అయితే ఒక 10 రోజులు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. ఎందుకంటే దినము గడిచే కొలది కోపానికి సీరియస్నెస్ తగ్గుతుంది. నాకు ఎంత కోపం వచ్చినా ఆ కోపము ఎంతకాలం ఉంటుంది? అది మహా సీరియస్ కోపం అయితే 10 రోజుల తర్వాత అది తగ్గిపోతుంది. అంతకుముందున్నంత రోషం ఉండదు. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, లేక వారు నేను తప్పు చేస్తే నా కొరకు ప్రార్థన చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. యెహోవాకు విరోధముగా పాపము చేస్తే నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? యేసయ్య కూడా ప్రార్థన చేయడండి. యేసయ్య కూడా ప్రార్థన చేయడు. నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా వాళ్ళు నిన్ను అవమానపరిచారు, నేను వాళ్ళని క్షమించమని అడుగుతున్నానంటే ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన చేసినను నేను నా చెవి మూసుకొందును. బైబిల్లో ఉన్న మాటలండి ఇవి, ఇర్మియా గ్రంథంలో ఉన్నాయి. నేను నీ మాట వినను. దేవునికి విరోధమైన పాపమునకు పాప క్షమాపణ లేదు, వారి కొరకు పశ్చాత్తాపపడువాడు లేడు. యేసయ్య శిలువ మీద చేసిన మొదటి ప్రార్థన ఏంటండి? తండ్రి వీరెరుగరు గనక. దాని అర్థం ఏంటో తెలుసా? తెలిసి తప్పు చేసే వాళ్ళని క్షమించొద్దని. ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటే ఎరిగి పాపము చేసేవారిని క్షమించొద్దు. బైబిల్లో ఉంది, హెబ్రీ 10:26లో మనము జ్ఞానమును గూర్చి అనుభవపూర్వకముగా ఎరిగిన తరువాత బుద్ధిపూర్వకముగా అంటే తెలిసి పాపం చేస్తే పాప క్షమాపణ లేదు. బైబిల్లో ఉందండి ఈ మాట. క్రిస్మస్ అంటే గర్విష్ఠులను, అహంకారులను ఎదిరించుట, దీన మనస్సు కలిగిన వారిని క్షమించుట, తన అహంకారమును విడిచిన వారిని క్షమించుట. దేవుని సంగమా, క్రిస్మస్ అంటే పండుగ కాదు, ఆత్మ సహవాసం, ఆత్మ అనుభవము, ఆత్మ సంబంధమైన తగ్గింపు జీవితం. హేబెలు ప్రభువు చేత అంగీకరించబడ్డాడు కాబట్టి చంపబడ్డాడు. చంపబడిన అతని రక్తము దేవునికి ఇష్టమైంది కనుక దాని కొరకు పగ తీర్చుకున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ క్రిస్మస్. అది క్రిస్మస్. నేను ఇంకొకటి చెప్పి ముగిస్తాను. చెరసాలలో పాటలు పాడుతున్నారు పౌలు, శీల. వారి పాటలకు ఆత్మదేవుడు వారి మీదకి రాగా భూకంపం వచ్చి చెరసాల చెదిరిపోయి తలుపులు తెరవబడ్డాయి. ఆ జైలు అధికారి భయపడ్డాడు. ఎందుకు? గవర్నమెంట్ అతన్ని ఏం చేస్తుందో. వీళ్ళు పారిపోయారు. చెరసాల తలుపులు విరిగిపోతే ఎవరుంటాడండి లోపల? దానిని సరిగా గమనించలేదని అధికారిని కదా కోప్పడతారు. భయపడి వణికిపోతున్నాడు. వణికిపోతే పర్లా, తన్ను తాను చంప చూచుకొనెను. హీ వాంటెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్. అప్పుడు పౌలు అంటాడు, నిన్ను నువ్వేం చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ఇది ఎలా సాధ్యం? బికాజ్
We believe in Jesus Christ. నా పాపము కొరకు శిలువ మీద మరణించి లేచిన యేసయ్యనందు మేము నమ్మిక ఉంచామని పౌలు చెప్పినప్పుడు చెరసాల అధికారియు అతని భార్యయు అతని గర్భఫలము నమ్మి బాప్తిస్మము పొందిరి. దట్ ఈజ్ కాల్డ్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసు మరణ వార్త విని క్రీస్తులో తిరిగి జన్మించుట. అంతేగాని యేసుక్రీస్తు పుట్టుకని మాత్రమే కాదు. యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించాడన్న వార్త నేను విని యేసుక్రీస్తును నా రక్షకునుగా అంగీకరించుటకు మారు మనసు పొందుటే క్రిస్మస్. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దట్ ఈజ్ కాల్డ్ క్రిస్మస్. దేవదూతలు నిన్ను కొనియాడుతుంటే పాపుల కొరకై నువ్వు పుట్టావా? ఇలాంటి ప్రభువును ఆయనను ఎరిగిన వారుగా స్తుతించుటకు చేత కాకపోతే మనం ఏం క్రిస్మస్ జరుపుకుంటామండి? క్రీస్తు తిరిగి జన్మించాను. నాకు ఒకసారి ఒక సేవకుడు చెప్పిన కథ ఇష్టం, నేను ముగిస్తున్నా. ఒక రాజుగారి భార్య ప్రెగ్నెంట్, ఈరోజు రేపో కంటుంది అనే టైంలో శత్రువు తన మీదకి యుద్ధానికి వచ్చాడట. అంత దూరము వెళ్ళి అక్కడ యుద్ధం చేయాలి. ఇక్కడ భార్య ఈరోజు రేపు అన్నట్టుంది. అప్పుడు రాజుగారు అన్నాడట, నేను యుద్ధంలో ఉంటాను, ఇక్కడ ఏమవుతుందో నాకు తెలియదు. ఇక్కడ ఎవరో కుమార్తె పుట్టగానే ఇక్కడి నుంచి గుర్రం మీద బయలుదేరి అక్కడికి వచ్చేసరికి టైం చాలా అవుతుంది. పుట్టిన వెంటనే నాకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారట. అంతఃపురములో ఆ వార్త ఇక్కడ ఒక సైనికుడికి చెప్పగానే ఈ సైనికుడు ఇక్కడ నుండి ఆ వార్తని అవతల ఇంకొక వ్యక్తికి తెలియజేస్తాడు. ఇతని స్వరము వినబడేంత దూరములో ఉన్న వ్యక్తికి. అతని స్వరము వినబడే దూరంలో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇతను చెప్పగానే అతను అలా వాళ్ళకి చెప్తాడు. అసలు అలాగూ రాజు వద్దకు చేరుతుంది. టైం వచ్చింది, కుమారుడికి జన్మనిచ్చింది. వీడు పెద్ద స్వరముతో అన్నట, a son is born, మనకు కుమారుడు అనుగ్రహింపాడను. ఇది బైబిల్లో మాట. a son is born. అవతల వ్యక్తి కూడా a son is born, అవతల వ్యక్తి a son is born. రాజుగారికి చేరింది. రాజుగారు ఎంత సంతోషించాడు. దేవుని బిడ్డ, యేసుక్రీస్తు పుట్టినప్పటి గొంతు కాదది. నీవు నిజముగా మారు మనసు పొందితే, నువ్వు నిజముగా యేసయ్యను అంగీకరిస్తే ఇక్కడి నుంచి ఒక వార్త వెళ్తుంది, a son is born. ఈ వార్తను పరలోకానికి అందించే దేవదూతలు ఉంటారు. నీకు తెలుసా? నీతో పాటు ఒక దేవదూత పక్కన ఉంటాడని తెలుసా నీకు? యూ హ్యావ్ ఎన్ ఏంజల్ విత్ యూ. బైబిల్లో ఉంది, లూకా 18లో. ఈ ఏంజల్ అక్కడికి కబురు చేసినప్పుడు, అందుకే బైబిల్ అంటాడు లూకా 15వ అధ్యాయంలో, ఒకడు మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో పండుగ జరుగుతుందండి. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించుటే కాదు, క్రీస్తునందు మనము తిరిగి జన్మించుట. మనం అనుకుంటామేమో ఎప్పుడో రక్షించబడ్డాం కదండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్న 7 సంఘాలలో 5 సంఘాలకి ప్రభు చెప్పిన మాట, మారు మనస్సు పొందు. మారు మనస్సు రక్షించబడిన వాడికి కూడా, రక్షించబడని వానికే కాదు, రక్షించబడిన వానికి కూడా. మనలో ఎంతమంది నిజమైన క్రిస్మస్ జరుపుకొనగలిగే రక్షించబడిన అనుభవం ఉందో? దేవునికి నీకు మధ్య సంబంధం నాకు తెలియదు, నీకు తెలియదు, ప్రభువుకు నీకు మాత్రమే తెలుసు. నిజ క్రిస్మస్ జరుపుకోవడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం.